నెల్లూరు జిల్లా కావలి పట్టణ అభివృద్ధిలో మరో చారిత్రక ఘట్టానికి నేడు శ్రీకారం చుట్టారు కావలి శాసనసభ్యులు గౌరవనీయులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి. కావలి మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్లో భాష్యం స్కూల్ దగ్గర నుండి మద్దూరుపాడు బైపాస్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ను అధికారులు, పార్టీ నాయకులతో కలిసి స్వయంగా పరిశీలించారు. రాత్రివేళల్లో ప్రయాణికులకు భద్రత, పట్టణానికి ఆకర్షణీయమైన ఈ సెంట్రల్ లైటింగ్ కావలిని ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దే దిశగా మరో ముందడుగుగా నిలిచింది. ఎమ్మెల్యే నిరంతర కృషి, అభివృద్ధిపై ఉన్న స్పష్టమైన దృష్టి ఫలితంగానే కావలిలో రహదారులు, మౌలిక సదుపాయాలు, ప్రజల భద్రతకు సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. మాటలు కాదు, పనులే మా పాలనకు గుర్తింపు అనే విధంగా దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కావలిని అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్లేలా కృషి చేస్తున్నారు. ప్రజల అవసరాలను అర్థం చేసుకుంటూ ప్రతి అభివృద్ధి పనిని ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ కావలిని ఆదర్శ పట్టణంగా మార్చాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి నాయకత్వం ప్రజలకు మరింత నమ్మకాన్ని కలిగిస్తుంది. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేస్తూ 22 కోట్ల రూపాయలతో భాష్యం స్కూల్ మొదలుకొని మద్దూరుపాడు సెంటర్ వరకు ఈరోజు 4 లైన్స్ రోడ్డుని పూర్తి చేయటం, అందులో సెంట్రల్ లైటింగ్ కూడా పూర్తి చేసిన వేళ రిపబ్లిక్ దినోత్సవం నాడు ఈ సెంట్రల్ లైటింగ్ని ప్రారంభించినటువంటి వేళ ఈ రోజున ఈ రోడ్డుని సందర్శించాలి, సాయంత్రం పూట సెంట్రల్ లైటింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో జాతీయ వాదాన్ని పెంచే విధంగా, జాతీయ జెండాకి రూపకల్పనగా జరిగే విధంగా ప్రతి స్తంభానికి కూడా జాతీయ జెండాకు సంబంధించినటువంటి రంగులతో ఈరోజు లైటింగ్ని పూర్తి చేసిన వేళ దీన్ని అన్నింటినీ కూడా సందర్శిద్దామని మా తెలుగుదేశం కుటుంబ సభ్యులు, బీజేపీ, జనసేన సభ్యులు అందరం కూడా ఇక్కడికి విచ్చేసి దీన్ని సందర్శించడం కూడా జరిగింది. అతి తొందరలో రాష్ట్ర మంత్రివర్యులు ఆర్ఎండ్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం, అదేవిధంగా కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసునూరు వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావలి ప్రజలకు ఇచ్చినటువంటి కానుకగా 35 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే దాన్ని కూడా శంకుస్థాపన చేసి ఆ ప్రాంతానికి కూడా ఇదే విధంగా లైటింగ్, ఇదే విధంగా 4 లైన్స్ రోడ్డు, అది 6 లైన్స్ రోడ్డుగా కూడా రూపాంతరం చెందబోతుంది. అదేవిధంగా కావలి టౌన్లో మిగతా బిట్టు కూడా అతి తొందరలో పూర్తి చేసి 9.4 కిలోమీటర్ల స్ట్రెచ్ మొత్తం కూడా ఒకే విధంగా వీధి దీపాలతో పాటు సుందరీకరణంగా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉన్నాం. కావలి ప్రజలందరూ కోరికల మేరకు కావలి ప్రజలందరూ సహకరిస్తే ట్రంక్ రోడ్డుని మన అందరం కూడా ఒకే రంగుతో కానీ వేయగలిగితే కావలి ఒక పింక్ సిటీ గానో ఒక వైట్ సిటీ గానో మనం మన నామకరణం చేసే విధంగా అందరం కూడా ప్రయత్నం చేద్దాం. ట్రంక్ రోడ్డు ఫేస్ వరకు ఎవరు షాపులు కట్టుకున్నా, ఎవరేం కట్టుకున్నా ఒకే కలర్ అందరూ యూనిఫామ్ గా ఉంటే ఇంకా కూడా చాలా సుందరంగా ఉంటుంది. ఎందుకంటే కావలి పట్టణం అభివృద్ధి చెందాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరికీ ఉద్యోగాలు అన్ని రూపకల్పన జరగాలి అంటే పారిశ్రామిక ప్రగతి జరగాలి. పారిశ్రామిక ప్రగతి జరిగిన నాడు ఇక్కడ అందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశస్తులు కూడా వచ్చి కావలిలో ఇల్లు కట్టుకోవటము, కావలిలో స్థిర నివాసాలు ఏర్పరచుకోవాలంటే మనందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అకాడమిక్ పరంగా కావచ్చు, హాస్పిటల్ పరంగా కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి హోటల్స్ పరంగా కావచ్చు, లాడ్జీల పరంగా కావచ్చు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం కావలిలో ఉంది. ఇవన్నీ జరిగిన నాడు ఈ కావలి ఒక మహానగరంగా విస్తరించడానికి అవకాశం ఉంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఎవరికి వంతు వాళ్ళు కానీ ప్రయత్నం చేయగలిగితే ఈ కావలి పట్టణం సుందరంగా ఉంటుంది, స్వచ్ఛగా ఉంటుంది. ఎక్కడ కూడా చెత్త చెదారానికి తావు లేకుండా ఉంచగలిగితే అందరూ కూడా ఇక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజానికం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి అన్నిటి కూడా మేము నడుం బిగించాం, తప్పకుండా మాతో కలిసి నడవండి అని కావలి ప్రజానికానికి తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున గత ప్రభుత్వంలో 2 విధ్వంసమైనటువంటి పరిస్థితులు కావలిలో చవి చూశారు. ఒకటి, లోకేష్ బాబు గారు శంకుస్థాపన చేసిన అమృత స్కీమ్ని దుర్వినియోగం చేస్తే ఆ దుర్వినియోగం దాన్ని కనిపించకుండా చేయడం కోసం పైలాన్ని పగలగొడితే ఆ పైలాన్ని ఈ రోజున ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇటీవల కాలంలోనే కలెక్టర్ గారు అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ స్థలంలో ఈరోజు పైలాన్ని మనం కట్టించడం కూడా జరుగుతుంది.
అతి తొందరలో వాటిని పైలాన్ని కూడా ప్రజలకు చూపించడం కూడా జరుగుతుంది. అదే విధంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని గత గవర్నమెంట్ లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రేత్రిపూట దౌర్జన్యంగా విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ ప్రాంతం నుంచి తొలగిస్తే ఈ రోజు 35 కోట్లతో దాన్ని ఆ రోడ్డును విస్తరణ జరుగుతుంది. కాబట్టి రోడ్డుకి సెంటర్ లో అక్కడ ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా అతి తొందరలో శంకుస్థాపన చేసి అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నాంది పలకబోతున్నాం. కాంస్య విగ్రహాన్ని మన నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా దాన్ని ప్రారంభించే దిశగా అడుగులు వేయబోతున్నాననే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ